ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఏలూరులో ఉన్నవారు ఉన్నట్లే కింద పడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు. చిన్న పిల్లలతో సహా సుమారు 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే కళ్ళు తిరిగిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 20 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు కూడా తెలిపారు. బాధితులకు రక్త పరీక్షలు, సిటీ స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు, కానీ మంచినీరు, వాయు కాలుష్యం కారణం కావచ్చు అని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కాచి తాగాలని, అవసరమైతే బయటకు రావాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. పరిస్థితిని మంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ ముత్యాల రాజు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడి నోటి వెంబడి నురుగులు కక్కుతూ మూర్ఛ వచ్చి కొట్టుమిట్టులాడుతూ స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి ఆ బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సెలైన్లు, ఇంజనీర్లు ఇవ్వగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. మరో ఘటనలో రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కింద పడిపోయి ఫీటస్ తో కొట్టులాడుతూ స్పృహ కోల్పోయారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెనువెంటనే ఆ యువకుణ్ణి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈలోపే సాధారణ స్థితికి చేరుకున్నాడు. ఇక మరికొన్ని ఘటనల్లో యువతులు కూడా ఇలానే అకస్మాత్తుగా నేలపై పడి కొట్టుమిట్టులాడి స్పృహ కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇలా 6 ఏళ్ల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో మొదలైన ఆ అంతుపట్టని వ్యవహారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. శనివారం ఉదయం ఒక్కొక్కరుగా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి వైద్యులు సాధారణ ఫిట్స్ గా భావించి సేవలు అందించారు. అయితే సాయంత్రానికి వీరి సంఖ్య 100 దాటడంతో వైద్యులు అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. వ్యాధి ఏమిటనే దానిపై చర్చించారు. దాదాపు 100 మంది ఇలా పడిపోవడంతో ప్రతి ఒక్కరికి సిటీ స్కానింగ్ నిర్వహించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అంతుపట్టని వ్యాధిగా వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన 6 ఏళ్ల ప్రభ అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధి నిర్ధారణపై ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. వారు తిన్న ఆహారం, తాగిన నీరు, పరిసరాలను పరిశీలించారు. శనివారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒక్కొక్కరుగా ఆసుపత్రికి రావడంతో నగరం అంతా వ్యాపించిందని గుర్తించారు. అయితే గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది అంతు చిక్కట్లేదు. ఆసుపత్రి చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలుస్తుంది. కూర్చోండి
ఇంకా డాక్టర్లు అయితే ఇంకా ఏమీ నిర్ధారించలేదు. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కొంతమంది అయితే తిరిగి హాస్పిటల్లోకి వచ్చి కొద్దిపాటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నార్మల్గా అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇమీడియట్గా ఇప్పుడు మనం చూసాం కదా, కొంతమందిని వాళ్ళకి వచ్చిన తర్వాత కొంత చికిత్స అందించిన తర్వాత వాళ్ళు నార్మల్గా కూడా అవుతూ ఉన్నారు. అందుకని ఇది అసలు ఈ వైద్యులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా వచ్చినటువంటి వారికి బ్లడ్ శాంపిల్స్ తీయడం జరుగుతూ ఉంది, సిటీ స్కాన్ తీయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అసలు దీనికి కారణం ఏమిటి, ఇది ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయంలో కూడా మనకు కూడా కొంచెం క్లారిటీ కూడా వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇంకా విజయవాడ దీనికన్నా గుంటూరు కానీ పంపించి చేయించాలా, లేకపోతే ఇక్కడే దీనికి ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందుల కారణం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఆలోచించారు. అంటే ఇది 1 టౌన్లో ఒకే ప్రాంతంలో అశోక్ చక్రం ప్రాంతంలో కొన్ని ఎక్కువ కేసులు, దక్షిణ వీధిలోను కొన్ని ఎక్కువ కేసులు నమోదవడం జరిగింది. అదే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొత్తపేటలో కూడా ఏలూరు నగరంలోనే 2 టౌన్లో కొత్తపేట నుంచి కూడా కొన్ని హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక కేసు 2 కేసులు కూడా నమోదు రావడం జరిగింది. అందుకని అసలు ఎందుకు దీనికి ప్రధానమైనటువంటి కారణం అందరికీ ఒకే రకమైనటువంటి లక్షణాలు ఎందుకు ఉన్నాయి, అందరూ ఒకే రకంగా అదే ఫిట్స్తో ఎందుకు కింద పడిపోవటం, వాళ్ళకి నోటి నుంచి నురగ రావటం, ఈ లక్షణాలు కామన్గా అందరికీ కూడా ఉన్నాయి. ఉన్నటువంటి 20 మందికి 25, ఇప్పుడు వచ్చినటువంటి 25 వెంటనే అంటే ఆ కారణం ఏంటనేది డాక్టర్లు అందరూ కూడా మనకి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఎక్కడైనా ఏదైనా వాటర్ కంటామినేషన్ కానీ లేకపోతే ఏదైనా ఆహారంలో ఏదన్నా సమస్య లేకపోతే ఏంటనేది మనకు అర్థమైతే దానికి అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ లోపు ఇటు మొత్తం వచ్చినటువంటి లక్షణాలతో వచ్చినటువంటి వారు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెంటనే ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం. ఏమైనా కొత్త కేసు ఎక్కడ వేరే చోట ఏలూరులో ఉన్నవారు ఉన్నట్లే కింద పడిపోయారు. నోట్లో నురగలు కక్కుతో స్పృహ కోల్పోయారు. చిన్న పిల్లలతో సహా సుమారు 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే కళ్ళు తిరిగి పడిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 20 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు రక్త పరీక్షలు, సిటీ స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. మంచినీరు, వాయు కాలుష్యం కారణం కావచ్చునని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మంచినీరు కాచి తాగాలని, అవసరమైతే బయటకు రావాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. పరిస్థితిని మంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడి నోటి వెంబడి నురుగులు కక్కుతూ మూర్ఛ వచ్చి కొట్టుమిట్టులాడుతూ స్పృహ కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇక దీంతో బాలిక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి ఆ బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సెలైన్లు, ఇంజెక్షన్లు ఇవ్వగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. మరో ఘటనలో రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కింద పడిపోయి ఫిట్స్ తో కొట్టుమిట్లాడుతూ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెనువెంటనే ఆ యువకుణ్ణి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే సాధారణ స్థితికి చేరుకున్నాడు. మరికొన్ని ఘటనల్లో యువతులు కూడా ఇలానే అకస్మాత్తుగా నేలపై పడి కొట్టుకులాడి స్పృహ కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇలా 6 ఏళ్ల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం ఏలూరు నగరంలోని
దక్షిణపు వీధిలో మొదలైన ఈ అంతుపట్టని వ్యవహారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. శనివారం ఉదయం ఒక్కొక్కరుగా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి వైద్యులు సాధారణ ఫిట్స్ గా భావించి సేవలందించారు. అయితే సాయంత్రానికి వీరి సంఖ్య 100కు దాటడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వ్యాధి ఏమిటనే దానిపై చర్చించారు. దాదాపు 100 మంది ఇలా పడిపోవడంతో ప్రతి ఒక్కరికి సిటీ స్కానింగ్ నిర్వహించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అంతుపట్టని వ్యాధిగా వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన 6 ఏళ్ల ప్రభ అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధి నిర్ధారణపై ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. వారు తిన్న ఆహారం, తాగిన నీరు, పరిసరాలను కూడా పరిశీలించారు. శనివారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒక్కొక్కరుగా ఆసుపత్రికి రావడంతో నగరం అంతా వ్యాపించిందని గుర్తించారు. అయితే గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది అంతు చిక్కట్లేదు. ఆసుపత్రి చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వైద్య సేవలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపింది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ సబ్ ఎడిటర్ యాకయ్య అందిస్తారు. యాకయ్య, చెప్పండి, ఏలూరులో అసలు ఏం జరిగింది? మానస గారు, అక్కడ ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతుంది. అయితే ఈ అంతు చిక్కని వ్యాధితో అసలు కింద ఈ వ్యాధి రావడంతో నోట్ల నుంచి నురుగలు కక్కుతూ కొంతమంది చూపు కోల్పోయారు. చిన్నపిల్లలతో సహా సుమారు 100 మంది వరకు అస్వస్థ గురయ్యారు ఏలూరులో. అసలు ఈ అంతు చిక్కని వ్యాధి ఏందని ఇంతవరకు ఏం తెలియలేదు. అయితే ఈ వ్యాధితో దాదాపు 108 మంది ఆందోళన గురయ్యారు. ఈ 108 మంది చికిత్స పొందుతూ ఏలూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి ఇంతవరకు ఏం తెలియలేదు. అయితే నోట్లో నురుగలు కక్కుతూ చూపు కోల్పోయారు. చిన్నపిల్లలతో సహా సుమారు 108 మంది ఇలా చూపు కోల్పోయి హాస్పిటల్కి వెళ్ళారు. అయితే హాస్పిటల్ ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్యులు కూడా ఈ వ్యాధిని ఇంతవరకు కూడా ఏం తెలియలేదు. ఓకే, అయితే మరి ప్రత్యేక బృందాలు ఏమైనా, అంటే వైద్య బృందాలు ఏమైనా ఏలూరుకు వెళ్ళినట్టు తెలుస్తుందా? మరి దీనిపై ప్రభుత్వం స్పందించి అయితే దీనిపై మంత్రి నాని ఏం చేశారంటే వ్యాధి ఫోన్ చేసి దీనిపై ఆరాధించి మీద సమగ్ర మొత్తం చెప్పేశారు. అయితే ఏలూరులో అసలు ఏం జరిగింది దానికి సంబంధించిన అంటే ఇది ఒక మంచినీరు వాయు కాలుష్యం కావద్దని వైద్యులు అనుమానిస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా జగన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. వారికి రోగులకు మంచి వైద్య చికిత్స అందించాలని కూడా వైద్యులు ఆదేశాలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు బృందం కూడా అక్కడికి వెళ్ళిపోయింది. వైద్య బృందం కాదు, మిగతా సంబంధించింది. అదే అక్కడ డైరెక్ట్ మంది అలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే కలెక్టర్ కూడా ఉద్యోగ కలెక్టర్ ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ చేసిన దీనిపై. అదేవిధంగా దాదాపు 100 మంది పిల్లలతో చిన్న పిల్లల నుంచి అంటే 6 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ళ దాకా కొంతమంది నోట్ల రోజులు కాపుతూ చూపడిపోయారు. ఒక ఆమె ఇంటి ముందే వాటితో ఆడుకుంటూ ఒక 6 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడిపోయింది. ఒక్కసారిగా ఏమంటే వారిని హాస్పిటల్ తీసుకోవడంలో ఇంజక్షన్లు ఇవ్వడంతో వైద్యులు
కొద్దిగా వైద్యులు ఇంజక్షన్ ఏంటంటే ఆమె కొద్దిగా మెరుగుపడింది. అయితే కొంతమంది పిలుచుని వచ్చి ఒక వ్యాధి తినవలసిన అయితే దీనికి వాయు కాలుష్యమా మంచినీరు కాలుష్యం అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఓకే, మరి చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అయితే ఇప్పుడు చిన్నారుల పరిస్థితి మీద కొద్దిగా వైద్యులు చేసిన అంటే వైద్యులకు ఏం పర్వాలేదు, వైద్య పరీక్షల ఫలితంగా గవర్నమెంట్ నుంచి ఏం కాదు. అయితే చిన్నారుల మెరుగైన వైద్యం అందిస్తున్నారు. పిల్లల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ దీని మీద స్పందించి ఏమంటే వైద్యులు దీనిపై ఏమంటే ఆదేశాలు వైద్యం మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం కూడా కోరింది. అదేవిధంగా అన్నదానం కూడా అక్కడే ఉన్నారు. అయితే మనకంటే అదేవిధంగా కొంతమంది ఇదే కాకుండా చాలా యువతులు కానీ 6 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వృద్ధులను కూడా ఇలా పడిపోవడం